ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. చిత్తూరు జిల్లా కుప్పం జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. 2014 నుండి 19లో అనేక పాఠశాలల రూపురేఖలను మార్చిన ఘనత టీడీపీదని కొనియాడారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజ్ కుమార్, కౌన్సిలర్లు ధాము, జాకీర్, వేలు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బాగా చదువుతున్నారా? వెరీ గుడ్. ఈరోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి అవకాశం కల్పించిన మీ స్కూల్ సిబ్బంది అందరికీ, హెచ్ఎం గారికి, ఇతర సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంచెం వేరే పనులు, చాలా మీటింగ్స్ ఉండటం వల్ల మీతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాం. ఖచ్చితంగా ఇంకొక రోజు వేరే కార్యక్రమంలో వచ్చి ఎక్కువసేపు మీతో పాల్గొనేటటువంటి కార్యక్రమం రూపొందించుకుంటామని తెలియజేస్తున్నాం. నాకు రూరల్ ఎడ్యుకేషన్ అన్న జెడ్పీ, ఎస్పెషల్లీ జెడ్పీ స్కూల్స్ని డెవలప్మెంట్ చేయటం కూడా చాలా ఇష్టం. 2014 నుంచి 19 మధ్య జెడ్పీటీసీ సభ్యుడిగా, అలాగే ప్రకాశం జెడ్పీటీసీ సభ్యుల సంఘం అధ్యక్షుడిగా ప్రకాశం జిల్లాలో పనిచేశాను. అప్పుడు ఆల్మోస్ట్ నాడు నేను ఇట్లాంటి కార్యక్రమాలని ఇప్పుడు తెచ్చారు. కానీ 3.5 కోటి పైచిలకు నిధులు పెట్టి అన్ని జెడ్పీ స్కూల్స్కి జిల్లాలో ఉన్న 56 మండలాల్లో ఫస్ట్ కాంపౌండ్ వాల్స్ కట్టించాం మేము. ఫస్ట్ ఎందుకంటే ఒక పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి, ఎస్పెషల్లీ గర్ల్స్ పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలి అని చెప్పనేసి ఆలోచించి చేయటం జరిగింది. అట్లా అన్ని జెడ్పీ స్కూల్స్లో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. రోబోటిక్స్, ఫ్రీ రోబోటిక్స్ వర్క్షాప్స్ కానీ, బాలచేతన అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, రోబోటిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద జెడ్పీ స్కూల్స్లో కార్యక్రమాలు చేయటం జరిగింది. 100% నేను నమ్ముతాను, విద్య ఒక్కటే ఈ సమాజంలో ఆర్థిక అసమానతల్ని, సామాజిక అసమానతల్ని మారుస్తుంది అని చెప్పనేసి నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఈరోజు మనకి ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా చిన్న కుటుంబాల్లో పుట్టి కూడా మన రాష్ట్రం, దేశం గర్వించదగ్గేటటువంటి నాయకులుగా కావచ్చు, శాస్త్రవేత్తలుగా కావచ్చు ఎంతోమంది ఎదిగారు. దాంట్లో ముఖ్యంగా మన ఇక్కడ స్థానికంగా తీసుకుంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఎవరు? కుప్పం ఎమ్మెల్యే గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నా ఒక 100 కోట్లు 1000 కోట్లు ఆస్తుండే కుటుంబంలో పుట్టాడా? లేదు కదా. ఆయన కూడా అతి సాధారణమైన రైతు కుటుంబంలో, వ్యవసాయం చేసుకునేటటువంటి ఒక చిన్న కుటుంబంలో పుట్టి విద్య ద్వారా, కష్టపడి చదివి విద్య ద్వారా ఒక మెరిట్ స్టూడెంట్
చదువుతున్నారా? బాగా చదువుతున్నారా? వెరీ గుడ్. ఈరోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి అవకాశం కల్పి So I request all the dignitaries on the dais, teaching and non-teaching staff and the students.